దేవునికి మహిమ కలుగునుగాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నమ్మకమైన దేవా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ నెలంతట్లో నువ్వు చేస్తున్న ఉపకారములను బట్టి ఈ రాత్రికాల సమయంలో మేమందరం ఇలాగూ సంఘముగా చేరి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ మరొక నెలలోనికి మా జీవితాలని సరిదిద్దుకుని ప్రవేశించటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మేము ఇక్కడ చేరి ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మరొక నూతన నెలలోనికి మేము అడుగు పెట్టినప్పుడు ఏ విషయములలో మమ్మల్ని మేము సరిదిద్దుకోవాలో, ఎక్కడెక్కడ మేము మార్పు పొందవలసిన వారమై ఉన్నామో వాటన్నిటి విషయాల్లో కూడా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించండి. అయ్యా, నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలకి మేము చెవియొగ్గిన వారమై శ్రద్ధగా వాటిని ఆలకించి వాటి విషయంలో మమ్మల్ని మేము దిద్దుబాటుకి అప్పగించుకునేటువంటి కృప చూపండి. ఎవ్వరము కఠిన హృదయం కలిగిన వారంగా ఉండొద్దు నాయన. నీ సన్నిధిలో అజాగ్రత్త, నిర్లక్ష్యము మాలో ఉండకూడదు నాయన. మెలకువతోటి, ఆసక్తితోటి నీ మాటలను ఆలకించి ఆత్మీయ మేలు నొందటానికి కృప చూపండి. నీ దాసుని కూడా అభిషేకించండి. అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ జ్ఞానమునిచ్చి వాడుకోండి. అన్నిటికీ అంతము సమీపం అవుతుంది కనుక నాయన, ఇప్పుడైనా మేము బహుజాగ్రత్తతో నీ రాకడ కొరకు సిద్ధపాటును కలిగిన వారంగా ఉండడానికి సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న వచ్చిన భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తూ వారికి ఒక హెచ్చరికని ఇవ్వడం జరిగింది. వారి దేహములను గూర్చినటువంటి ఒక హెచ్చరిక. ఎందుకు ఆ హెచ్చరికను ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, చాలామంది భావించే విషయం ఏంటనంటే, ఆ కాలంలో ఈ కొరింథీ అనేటువంటి ఆ ప్రాంతంలో పౌలు పరిచర్య ఆరంభించక మునుపు, అప్పటికింకా దేవుని సువార్త ప్రకటింపబడలేదు, అప్పటికింకా ప్రజలకి సత్యము తెలియదు. అలాంటి కాలములో అక్కడ దేవదాసి అనేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. కొంతమంది స్త్రీలను దేవునికి అప్పజెప్పడం ద్వారా ఇక వారు అక్కడ ఉన్నటువంటి వారి దేవతా ఆలయాల్లోనే ఉండిపోయేవారు. సో చాలామంది ఆ కొరింథీ సంఘం వారు ఆ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవదాసీలతోటి వ్యభిచారమును చేస్తూ దానిని కూడా ఒక భక్తిగా భావించి కొనసాగిస్తూ ఉండేవారట. ఇది చాలా ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనే. ఇది చాలామందికి తెలిసినటువంటి పరిస్థితులే. ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ దేవదాసి వ్యవస్థ అనేది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అది కొనసాగుతూనే ఉంది. ఈ కొరింథీ ప్రాంతంలో కూడా అదే పరిస్థితులు కొనసాగుతూ ఉండేవి. అయితే పౌలు వెళ్ళి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించి అక్కడ ఒక సంఘమును సిద్ధపరిచాడు. వాళ్ళకి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. వారు భక్తిని ఎలా కొనసాగించాలో ఆ విషయాలు కూడా వారికి నేర్పించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అదే పాత మార్గంలో వారు నడవడం మొదలుపెట్టారట. ఎందుకు అని అంటే, ఈ శరీరం అనేది మట్టి శరీరమే గనక మనము చనిపోయినప్పుడు ఈ మట్టి శరీరము తిరిగి మరలా మట్టిగా మారిపోతుంది కనుక దీనికి పరలోకంలో ఎలాంటి చోటు లేదు. అలాంటిది ఈ శరీరం ఎలా ఉంటే ఏమైపోతుందిలే, మనము పవిత్రంగా కాపాడుకోవాల్సింది ఆత్మ ప్రాణమునే గనుక వాటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక భావన వారి జీవితంలో ఏర్పడడం వలన ఈ శరీరమును అపవిత్రము చేసుకునేటువంటి కొన్ని క్రియలలో ఆ కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఇంకా పాలు పొందుతూనే ఉన్నారట. ఈ పరిస్థితులన్నిటినీ తెలిసినటువంటి పౌలు వారికి హెచ్చరికను చేస్తూ ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యలారా, మీ దేహము మీలోనున్న దేవునికి ఆలయమై ఉన్నదని మీరెరుగరా?
మీరు మీ సొత్తు కారు అని చెప్పి పౌలు వాళ్ళకి ఒక హెచ్చరికనివ్వాల్సి వచ్చింది. ఈ శరీరము మట్టిలోనే కలిసిపోయినది అయినప్పటికీ కూడా దీనిని దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు గనుక దీని విషయంలో కూడా మీరు జాగ్రత్తను కలిగి ఉండాలి అని పౌలు వారికి గద్దింపుగా ఈ మాటలు రాస్తా ఉన్నాడు. సో అక్కడ మీరు మీ సొత్తు కారు అని రాయబడి ఉంది. ఒకప్పుడు మనం అందరము పాపములో ఉన్నప్పుడు మనం అందరం ఎవరికి సొత్తుగా ఉండేవాళ్ళం? అప్పుడు సాతానుకి బానిసలుగా మారిపోయాం. సాతాను యొక్క స్వాస్థ్యముగా మన జీవితాలు ఉన్నాయి. ఆ సమయంలో సాతాను యొక్క ప్రతి చెడు క్రియలో వాడు ఏదైతే మనల్ని చేయమని ప్రోత్సహించాడో వాటన్నిటిలో కూడా మనం అడుగు పెట్టాం, అందులోనే ఆనందించాం. కానీ కాలము గడిచిన కొలది దేవుని యొక్క రక్షణ సువార్త మన యొద్దకు వచ్చినప్పుడు ఆ బంధకముల్లో నుండి విడుదలను పొంది దేవుని చేత మనము కొనబడిన వారం అయ్యాం. ఇప్పుడు మనం ఎవరు సొత్తు అయి ఉన్నాం? దేవుని సొత్తు అయి ఉన్నాం. ఎందుకనంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటాడు. మనం ఇప్పుడు దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు మన అందరి జీవితాల మీద అధికారం ఎవరికి ఉండాలి? దేవునికే ఉండాలి. కానీ సాతాను యొక్క అధికారంలో నుండి మనం విడిపింపబడ్డాం, కానీ మనం ఇంకా కంప్లీట్గా దేవుని సొత్తుగా మార్చబడలేదట. ఎందుకు మార్చబడలేదు అని అంటే ఈనాటికి కూడా మన జీవితాల మీద మనమే అధికారాన్ని చూపించుకుంటూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? పేరుకి దేవుని సొత్తుగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని అధికారమునకు ఈరోజు మనం లోబడట్లేదు. ఎవరి అధికారానికి లోబడుతున్నాం? మన అధికారానికి మనం లోబడుతున్నాం. అంటే మనకి ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తున్నాం. మనకి ఏది చేయాలనిపిస్తే ఆ మార్గంలో మనం అడుగులు వేస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఎలా నడవమంటున్నాడో ఆ దేవుని అధికారమును కిందకి ఇంకా మన జీవితాలను మనం అప్పగించుకోవట్లేదు. చాలామంది ఏమనుకుంటామనంటే మనం రక్షింపబడ్డాం కాబట్టి ఇక సాతాను యొక్క బంధకాల్లో నుండి మనం బయటకు వచ్చేసాం అని అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనము మన జీవితాల్ని సంపూర్ణంగా ఇంకా దేవుని చేతిలోనికి అప్పగించనంత వరకు కూడా మనం ఇంకా సాతాను యొక్క హస్తాల్లో నుండి విడిపింపబడనట్లే. ఎందుకనంటే సాతాను యొద్ద నుండి మన జీవితాలు కాపాడబడ్డట్టే అనిపిస్తున్నాయి, కానీ వాడు మన మైండ్ని ఇంకా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాడు. అవునా? పాపంలో నుండి మనం బయటకు వచ్చేసాం, వాని అధికారంలో నుండి మనం బయటకు వచ్చేసాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు వాని అధికారంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరి అధికారంలోనికి వెళ్ళాలి? దేవుని అధికారంలోనికి వెళ్ళాలి. కానీ ఇంకా మన జీవితాలు ఈరోజు దేవుని అధికారంలోనికి అప్పగింపబడలేదు. ఎందుకు అప్పగింపబడలేదు అని అంటే సాతాను ఇంకా మన మైండ్ని క్యాప్చర్ చేసి మన మైండ్ ద్వారా మనందరి జీవితాలని తప్పు మార్గంలోనే నడిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టిల్ ఈ రోజుకి కూడా మనము చాలాసార్లు ఏది చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం, ఏది చేయకూడదు అని అనుకుంటున్నామో అదే మనం చేసేస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాట అంటాడు, నేను ఏం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేసేస్తున్నాను. కారణం ఏంటంటే నా శరీరంలో నాకు విరోధముగా ఒక నియమము ఉన్నది, దానిని బట్టి నా జీవితం ఇంకా దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడినదిగా మార్చబడలేదు అని పౌలు తన ఆరంభంలో పలికినటువంటి మాటలు అన్నమాట. దయచేసి ఈరోజు ఇక్కడున్న మన జీవితాలను మనం ఆలోచన చేస్తే మనం అందరం భావించేది మనము దేవుని సొత్తు అని. అవునా? మనం దేవుని స్వాస్థ్యము అని అనుకుంటున్నాం. కానీ నిజంగా దేవుని స్వాస్థ్యమై ఉన్నట్లయితే ఎవరి అధికారం మన జీవితంలో కొనసాగాలి? దేవుని అధికారం మనలో కొనసాగాలి. ఎవరి మాటలు మనకి విధేయతను నేర్పించాలి? దేవుని మాటలకే మనము లోబడి ఉండాలి. స్టిల్ ఈ రోజుకి కూడా దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఇంకోటి చేస్తున్నాం. అంటే మనం ఇంకా సంపూర్ణంగా సాతాను యొక్క అధికారంలో నుండి బయటకు రాలేదు, సాతాను యొక్క అధికారంలో నుండి ఇంకా మనం విమోచింపబడలేదు. ఎందుకనంటే మనం ఇంకా సంపూర్ణంగా దేవునికి మన జీవితాలని మనము అప్పగించుకోవట్లేదు. అందుకే ఆ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఇంకా మీ మీద మీరు అధికారాన్ని చలాయించటానికో లేకపోతే అపవాదికి మీరు దాసులుగా ఉండడానికో
మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అన్నాడు. ఇప్పుడు మనం అందరము దేవుని సొత్తు అని అంటే దేవుడు మన విషయంలో 2 పనులు చేస్తాడు. మొదటి పని ఆయన చేసేది ఏంటనంటే ఆయన సొత్తును ఆయన కాపాడుకోవడానికి ఇష్టపడతాడట. అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర ఏదన్నా స్వాస్థ్యం ఉందనుకోండి, దానిని మనము అపహరించేవారు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేస్తాం. మనది అని అనుకున్నది ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి మనం ఒప్పుకోము. దాన్ని ఎవరైనా అపహరించటానికి ప్రయత్నిస్తే కూడా మనం దానికి అంగీకరించలేం. ఎందుకు అంగీకరించలేము అని అంటే అది మనది అనేటువంటి ముద్ర మన హృదయంలో పడిపోయింది. ఇంక ఇది నాది, ఇది నా సొత్తు, నా స్వాస్థ్యము గనుక ఇక దీని మీద ఇంకొకరికి అధికారమే లేదు అనేది మన భావన. అవునా? ఇక మనది అని అనుకున్నప్పుడు మన అనుమతి లేకుండా ఎవరైనా దాన్ని ముట్టుకున్నా తీసుకున్నా మనకి చాలా కోపం వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ జీవితం ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు దీనిని ఎవరైనా అపహరించాలి అని ప్రయత్నం చేస్తే, దీనిని ఎవరైనా పాడు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే దేవుడు దానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయంటారా? మనకి మన సొత్తు మీద ఎలాగైతే అధికారం ఉంటుందో దేవునికి కూడా ఆయన సొత్తు మీద అలానే అధికారం ఉంటుంది. మన స్వాస్థ్యమును ఎవరైనా పాడు చేస్తున్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుందో, దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నటువంటి ఆయన స్వాస్థ్యమై ఉన్న మనము దేవునికి విరోధంగా అడుగులు వేసినా, లేకపోతే ఈ స్వాస్థ్యమును ఎవరైనా పాడు చేస్తున్నా దేవునికి అది కూడా నచ్చే అవకాశాలే లేవట. మీకు ఇది అర్థం కావడానికి ఒక విషయం నేర్పిస్తాను. అసలు ఈ భౌతికమైన మందిరమును గూర్చినటువంటి వివరణ మనకు అర్థమైతే ఈ మందిరాన్ని గూర్చినటువంటి అవగాహన మనకి కలుగుతుంది. ఎందుకనంటే దేవుడు ఆరంభములో నుండి పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్రను అంతటినీ కూడా కొత్త నిబంధనను దృష్టిలో పెట్టుకుని నేర్పించుకుంటూ వచ్చాడు. అందుకే దాన్ని ఒక నీడగా భావిస్తాం. పాత నిబంధనలో ఏవేవి దేవుడు నేర్పించాడో అవన్నీ కొత్త నిబంధనలో ఆధ్యాత్మిక మార్గంలో చేయునట్లుగా మనకి నేర్పించటానికి దేవుడు అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. మరి పాత నిబంధనలో దేవుని మందిరం అనేది భౌతికంగా కనబడింది. దాన్నే ప్రత్యక్ష గుడారం అని చెప్పుకున్నాం. తర్వాత కొంతకాలానికి సొలొమోను కట్టించిన మందిరంగా దాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? మన దేహములు అనేటువంటి మందిరాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇవి మనకు అర్థం కావాలంటే, వీటి విలువ మనకి తెలియాలి అని అంటే ఫస్ట్ పాత నిబంధనలో ఉన్నటువంటి మందిరాలకి దేవుడు ఎలాంటి ప్రాముఖ్యతను ఇచ్చాడో, వాటి విషయంలో దేవుడు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడో మనకు అర్థం కావాలి. ఒక మాట మనం చదువుకుందాం. లేవియాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అహరోను కుమారుడైన నాదాబు అబీహులు తమ 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 ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. చాలు. పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ అందరూ అరణ్యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో నివాసం ఉండటానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయమన్నాడు. మనకు తెలుసు, ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగములుగా ఏర్పాటు చేశారు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క ఆవరణంలోనికి సహజంగా ప్రజలు ఎవరైనా వెళ్ళగలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడనే బలిపీఠం ఉంది కనుక వారి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించుకోవటానికి ప్రజలు ఆవరణం వరకు వెళ్ళడానికి అనుమతి ఉంది. అయితే పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇంకా అది సాధారణమైన వ్యక్తులకు అనుమతి లేదు. యాజకులు మాత్రమే ఆ లోపలికి వెళ్ళగలుగుతారు. ఇక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, దాంట్లోనికి ప్రధాన యాజకుడే వెళ్తాడు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్తాడు. దేవుడే స్పష్టంగా చెప్పాడు, అహరోను ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదు, ఎలా పడితే అట్లా రావటానికి వీల్లేదు. ఎందుకనంటే నేను మేఘము రూపములో ఆ అతి పరిశుద్ధ స్థలములో నివాసం ఉంటాను గనుక
ఎవరు పడితే వారు ఎట్లా పడితే అట్లా రావటానికి వీల్లేదు. అలా ఎవరైనా వస్తే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వస్తుంది అని దేవుడు ముందుగానే వారికి హెచ్చరికనిచ్చాడు. ప్రత్యక్ష గుడారము విషయంలో దేవుడు ప్రతీదీ కూడా చాలా నియమ నిబంధనలతోటి జరిగించుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఉదయకాలమే యాజకులు ఎవరైనా వెళ్ళి దేవుని మందిరంలో పరిచర్య చేయాలనుకోండి, మొదట వాళ్ళు ఏం చేయాలా? తమను తాము వారు శుద్ధి చేసుకోవాలి. ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్ల చేత వారిని వారు శుద్ధి చేసుకున్న తర్వాతనే వారు లోపలికి వెళ్ళాలి. రావడంతో లోపలికి వెళ్ళిపోతానంటే దేవుడు దాన్ని అంగీకరించేవాడు కాదు. అంతేకాదు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలు ఉన్నాయి. ఆ ఉపకరణముల విషయంలో కూడా దేవుడు చాలా నిబంధనలను వారికి చెప్పాడు. ఎవరు పడితే వాటిని వారు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎలా పడితే వాటిని అట్లా వినియోగించడానికి వీల్లేదు. సో ఇలా ప్రతి విషయాన్ని గురించి కూడా దేవుడు మోషే ద్వారా ఈ లేవీలందరికీ కూడా చాలా స్పష్టంగా హెచ్చరికలు ఇచ్చాడట. ఎందుకనంటే అది దేవుని మందిరం, అక్కడ నేను నివాసం ఉంటున్నాను. కాబట్టి మీరు ఏ విషయంలో పొరపాటు చేసినా, ఏ చిన్న తప్పునకు మీరు అవకాశాన్ని ఇచ్చినా మీరు శిక్షకు పాత్రలు అవుతారని దేవుడు మాటి మాటికి వారికి హెచ్చరికలను ఇచ్చాడు. ఇన్ని హెచ్చరికలు వారికి ఇచ్చినా కూడా మనం 10వ అధ్యాయంలో చదువుకున్నట్లు అహరోను యొక్క కుటుంబానికి యాజకత్వం అప్పగించబడింది. ఆయన కుమారులు యాజకులుగా మందిరంలో సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ధూపవేదిక అని ఒకటి ఉంటుంది. అక్కడ ఈ ధూపము వేయడానికి దానికి వాడవలసిన నిప్పులు ఎక్కడి నుండి తీసుకుని రావాలనంటే ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠము మీద ఉన్న వాటిని మాత్రమే వారు వినియోగించాలి. ఆ హెచ్చరిక వారికి తెలిసిన తర్వాత కూడా ఈ నాదాబు అబీహు వీళ్ళిద్దరూ ఏం చేశారనంటే అన్య అగ్నిని తీసుకుని వచ్చి దేవునికి ధూపమును వేయడానికి వారు పరుగులెత్తారట. ఎప్పుడైతే ఈ పొరపాటు వారు చేశారో దేవుని సన్నిధిలో నుండి అగ్ని బయలు వెళ్ళి ఆ నాదాబుని అబీహుని అక్కడనే కాల్చి చంపేసింది. ఎందుకు జరిగింది పొరపాటు? దేవుని యాజకులైన వారు ఎందుకు చనిపోవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటను వారు అతిక్రమించారట. సో వారిద్దరి ప్రవర్తనలో ఆజ్ఞ అతిక్రమము కనబడుతుంది, అజాగ్రత్త కనబడుతుంది, నిర్లక్ష్యము కనబడుతుంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైనా నా మందిరమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. అందుకే కదా యేసుప్రభు మనకి సువార్తల్లో ఆయన జీవిత విధానాన్ని మనం ధ్యానించేటప్పుడు యేసుప్రభుని సిలువ వేసిన సందర్భం మనకు బాగా తెలుసు, అవునా? 39 కొరడా దెబ్బలు కొట్టారు, నెక్స్ట్ ఉమ్ము వేశారు, హేళన చేశారు, వస్త్రాలు లాగేసుకున్నారు, పిడిగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో కనిపెట్టమన్నారు, అబద్ధ సాక్ష్యములను పలికారు, సిలువను మోయించారు. ఇలా ఎన్నో రకాలుగా యేసు ప్రభుని వేదనకి గురి చేసి హింసించారు. ఇన్ని చేసినా కూడా యేసు ప్రభుకి ఎక్కడైనా కోపం వచ్చిన సందర్భం కనపడ్డదా? ఆ సిలువ త్యాగం విషయంలో ఎక్కడైనా కోపం వచ్చిందా? ఇంకా ఆయన పక్కనున్న పేతురుకి కోపం వచ్చింది, కానీ యేసు ప్రభుకి కోపం రాలేదు. అంత హింసించినా అంత వేదన పరిచినా ఆయనకి కోపం రాలే. కానీ దేవుని మందిరాన్ని పాడు చేసేసినప్పుడు, అనగా దాన్ని ఒక వ్యాపారపు టిల్లుగా చేసినప్పుడు యేసుప్రభు కోపం వచ్చిందా లేదా? రాగానే ఆయన ఏం చేశాడు? మందిరంలోనికి వెళ్ళి ఆ బల్లలను అన్నిటిని పడగొట్టేసి అక్కడ ఉన్న వారందరినీ ఆ స్థలంలో నుండి వెళ్ళగొట్టాడు. ఆయనను హింసించినప్పుడు ఆయనకి కోపం రాలేదు, అవమానించినప్పుడు కోపం రాలేదు, శిక్ష వేస్తున్నప్పుడు కోపం రాలేదు. ఎప్పుడు కోపం వచ్చిందట ఆయనకి? దేవుని మందిరమును పాడు చేస్తుంటే ఆయనకి చాలా కోపం వచ్చేసిందట. నా మందిరమును అనగా నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేసేస్తున్నారు. ఇంకొక చోట అంటాడు, నా మందిరము సమస్త జనులకు అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు అని చెప్పి మందిరమును గురించి మాట్లాడే ప్రతిసారి కూడా యేసు ప్రభు కోపపడుతూనే మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. అంటే దాన్ని పాడు చేస్తున్నటువంటి విధానం విషయంలో అంత ప్రాముఖ్యత దేవుని మందిరానికి ఇవ్వబడింది, అంత పవిత్రత దానికి ఆపాదించబడింది. అలాంటి మందిరంలో ఈ నాదాబు అబీహులు అన్యగ్నిని తీసుకుని వెళ్ళినందుకే దేవుడు వారిని ఆ రోజు సంహరించాల్సి వచ్చింది. అయితే
అదే లేవియాకాండం 16వ అధ్యాయాన్ని మీరు చదివితే 1 నుండి 18 వచనాల తర్వాత ఇంటికి వెళ్ళక చదువుకోండి. అక్కడ దేవుడు మోషే ద్వారా అహరోనుతో మాట్లాడేటప్పుడు ఈ నాదాబు అబీహుల యొక్క చరిత్రను వారికి అనగా అహరోనుకి జ్ఞాపకం చేస్తూ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు లోనికి వచ్చినప్పుడు నీ వస్త్రధారణ ఇలా ఉండాలి, నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నీ సిద్ధపాటు ఇలా ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని గురించి దేవుడు చాలా జాగ్రత్తగా వారికి వివరించాల్సి వచ్చింది. ఎందుకు వివరించాల్సి వస్తుంది? మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీరు యాజకులైనా సామాన్య ప్రజలైనా శిక్ష తప్పదు అని చెప్పి దేవుడు వారికి తన మాటల చేత ముందుగానే సూచనలు తెలియజేశాడు. అంటే దేవుని మందిరం పట్ల దేవుడు ఎంత జాగ్రత్తను కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. మరి ఆ రోజు తాత్కాలికంగా వేయబడినటువంటి ఆ గుడారం విషయంలోనే దేవుడు అంత జాగ్రత్తను కలిగి ఉన్నప్పుడు మరి ఈ కాలంలో మనం ఏమై ఉన్నామట? దేవుని ఆలయమై ఉన్నాం. మరి ఆ రోజు అగ్నిని తీసుకుని వచ్చినందుకు అహరోను యొక్క 2 కుమారులను దేవుడు మరణానికి అప్పగించినప్పుడు ఈరోజు మన జీవితంలోనికి అనవసరమైన వాటిని ఆహ్వానిస్తే దేవుడు ఊరుకుంటాడంటారా? దేవుడు శిక్షించకుండా మౌనంగా ఉంటాడంటారా? బైబిల్లో రాయబడి ఉంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు కరుణామయుడు అనే వరకు వచ్చి మనం అక్కడ ఆగిపోతాం. మన ఆలోచనలు అక్కడితోటే స్టాప్ చేసేస్తాం. ఎందుకంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి. అమ్మయ్య దేవుడు కరుణామయుడు అంటే క్షమించేస్తాడు, కృప చూపించేస్తాడు, మనం ఎలా బ్రతికినా ఆయన చూస్తూ ఊరుకుంటాడులే అని అనుకుంటాం. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా దేవునిలో ఉన్న మరొక కోణం ఏంటంట? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. సో ఆయన విలువ పెట్టి కొనుక్కున్నటువంటి ఈ మందిరాన్ని ఎవరైనా పాడు చేసే ప్రయత్నాలు చేస్తే, ఈ మందిరాన్ని ఎవరైనా అపవిత్రతకి గురి చేయటానికి ఆలోచన చేస్తే దేవుడు వారిని కూడా విడిచిపెట్టడట. అంటే దేవుని సొత్తును దేవుడు కాపాడుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆ మందిరాన్ని అపవిత్రపరిచే ప్రయత్నాలు లేదా దాన్ని అవమానపరిచే ప్రయత్నాలు మనం చేయకూడదు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ మందిరానికి మనం విలువివ్వం, ఈ మందిరానికి కూడా మనం విలువివ్వం. అవునా? దేనికి విలువివ్వం? మనం ఈ మందిరానికి విలువివ్వం. ఎంత చెత్త కనపడుతున్నా చూస్తూ వెళ్ళిపోతామే తప్ప, అయ్యో ఇది దేవుని మందిరం కదా, దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండాలి కదా, దీన్ని ఎలా విడిచిపెట్టేస్తాం? ఇలా అపవిత్రంగా ఎలా వదిలిపెట్టేస్తాం? అది దేవుడు అంగీకరించే విషయం కాదు కదా అనే అవగాహన కూడా మనకు ఉండదు. ఉండని ఎవరొకరు వచ్చి తుడుస్తారులే, ఎవరొకరు వచ్చి క్లీన్ చేస్తారులే. అంటే మనము ఒక ఇంటిని వాడుకుంటున్నట్లుగా దేవుని మందిరాన్ని కూడా అలాగే వాడుతూ ఉంటాం. ఎంత అజాగ్రత్త చూడండి. ఈ మందిరాన్ని అలాగే కల్మషం చేస్తున్నాం. అనవసరమైన వాటిని లోపలికి ఆహ్వానిస్తూ ఈ దేహం అనే మందిరాన్ని కూడా అలాగే పాడు చేస్తున్నాం. భౌతిక మందిరం ఎలా పాడైపోయిందో ఈరోజు అనవసరమైన చెత్తాచెదారం మన జీవితంలోనికి ప్రవేశించి ఈ మందిరం కూడా పాడైపోయింది. అందుకే దేవుడు ప్రసంగి గ్రంథంలో మాట్లాడతాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు, ఎవరు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్తున్నావు, ఎంత పరిశుద్ధమైన స్థలంలోనికి నువ్వు అడుగు పెడుతున్నావు, అది నీకు సోయలేకపోతే చాలా ప్రమాదం. అది నీకు మెలకువలోనికి రాకపోతే చాలా నష్టం. కాబట్టి దేవుని మందిరము దేవుడు సంరక్షించుకుంటున్నటువంటి స్థలం. ఎందుకనంటే ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక దానిని పాడు చేయకుండా, దాన్ని ఎవరూ కూడా నష్టపరచకుండా దేవుడు దాన్ని సంరక్షించుకుంటున్నాడట. దేవుడే ఒక కావలిగా ఆయన సొత్తును కాపలా కాస్తున్నప్పుడు, దేవుడే ఒక సైనికుడిగా ఆయన స్వాస్థ్యమును భద్రపరుచుకుంటున్నప్పుడు ఎవరైనా వెళ్ళి దాన్ని అపవిత్రపరిచే ప్రయత్నం చేస్తే దేవుడు మౌనంగా ఎలా ఊడుకుంటాడు చెప్పండి? కానీ ఈ రోజుకి కూడా ఇంకా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మన జీవితం ఎంత అపవిత్రం అయిపోతున్నా, ఎన్ని అనవసరమైన వాటిలో చోటుని ఇస్తున్నా స్టిల్ ఇంకా దేవుడు మౌనంగా ఊరుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఓపిక పడుతున్నాడు అంతే. మార్చుకుంటారులే, జీవితాన్ని సరిదిద్దుకుంటారులే, నేర్చుకుంటారులే, ఏదో ఒక రోజు విధేయతను చూపిస్తారులే అనేటువంటి ఆలోచన చేత
దేవుడు ఇంకా మనకు అవకాశాలను ఇస్తున్నాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఈ రోజుకి కూడా మందిర విషయంలో మనకున్న నిర్లక్ష్యతలో ఏ విధమైన మార్పు మనలో రావట్లేదట. అది భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనదైనా. ఆలోచన చేయండి, ఈరోజు దేవుడు నివాసం ఉండే స్థలం అని అంటే ఇది ఎంత జాగ్రత్తగా కాపాడబడాలి. ఎంతవరకు కాపాడుకున్నాం? గడిచిన నెలంతట్లో ఆలోచన చేస్తే ఈ మందిరంలోనికి అపవిత్రత రాకుండా చూసుకోగలిగామా? పవిత్రత లేకుండా చూసుకోగలిగాం, కానీ అపవిత్రత రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయాం. అంతేనా? అనవసరమైన చెత్తా చెదారం అంతా లోపలికి ప్రవేశించేసింది. అయినా మనకేం చలనం లేదు, అయినా ఎలాంటి భయం లేదు, ఏ విధమైన ఆందోళన లేదు. అయ్యో, దేవుని స్వాస్థ్యమును నేను కాపాడవలసిన వ్యక్తిని అయి ఉండి కూడా దాన్ని నేను పాడు చేస్తున్నాను కదా, దాన్ని నేను సంరక్షించుకోలేకపోతున్నాను కదా. ఇది అపవిత్రమైపోయి దేవుని మందిరమే పాడైపోయిన స్థితికి వెళ్ళిపోయింది, శిథిలావస్థలోనికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ మందిరంలో నుండే బయటకు వచ్చేసే పరిస్థితులు వచ్చేసాయి కదా అని ఆ చిన్నపాటి భయము కానీ ఆ ఆలోచన కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో కనబడట్లేదట. ఏం విలువ లేదు అసలు. ఇప్పుడు మన ఇంటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇల్లు కట్టుకునేటప్పుడు సహజంగా పని చేసేటప్పుడు కొన్ని మెటీరియల్స్ పడతా ఉంటాయి, కొన్ని వాటర్ పడతా ఉంటాయి. మన ఇల్లు కూడా కొంచెం పాడైపోయే పరిస్థితులు వస్తాయి. అలా పాడైపోతున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అవతల వాళ్ళ విషయంలో? జాగ్రత్తగా చేయండి, మా ఇల్లు పాడవనివ్వకండి. ఒకవేళ కర్మగాలి గోడ కట్టేటప్పుడు ఏదైనా పడ్డా వాళ్ళే వచ్చి క్లీన్ చేసి వెళ్ళాలి, తడిబట్ట పెట్టి వెళ్ళాలి, లేకపోతే ఒప్పుకోమనం. అంటే మన ఇంటిని కాపాడుకోవడానికి అంత జాగ్రత్త చూపిస్తాం. ఎందుకు సార్ అంత జాగ్రత్త మీకు? సార్ మేము ఎంత డబ్బులు పెట్టుకున్నాం అనుకుంటున్నారు? సొంత ఇంటి కలిగిన వారికి వాళ్ళకే తెలుసు, చాలా ఖర్చు పెట్టాం సార్, ఇంకా లోన్ తీరలేదు, కాబట్టి ఇల్లుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది పాడైపోతే మళ్ళీ మనసు ఒప్పుకోదన్నమాట. అంటే మన అనుకున్న వాటన్నిటిలో మనం ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. పోతే పోనీ ఏం కాదు, పోతే మళ్ళీ పెయింట్ చేయించుకోవచ్చు అని అన్నాం అనుకోండి, ఆ మాట ఆ ఇంటి యజమానులకు నచ్చదు. మీకేం తెలుసు మా బాధ, మీకేం అర్థమవుతుంది మా పరిస్థితి అని చెప్పి మాట్లాడతాం. మరి దేవునికి ఉండదంటారా తన స్వాస్థ్యం పైన అధికారం? దేవునికి రాదంటారా తన స్వాస్థ్యం పాడైపోతుంటే కోపం? మన దగ్గరకు వచ్చేటప్పటికేమో అది న్యాయం, కానీ దేవుని మందిరాన్ని మనమే పాడు చేస్తుంటే దేవుడు కోప్పడ్డాడు అనుకోండి, అది అన్యాయం. ఇదే కదా ఈరోజు మన వైఖరి, ఇదే కదా మన ఆలోచన విధానం. అందుకే వాక్యం చెప్తున్న మాట, మీరు మీ సొత్తు కారు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, మీరు మీ సొత్తు కారు మీకు నచ్చినట్లుగా అడుగులు వేయడానికి మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు మీ అందరిపైన అధికారం ఎవరికి ఉంది? నాకే ఉంది. నేను విలువ పెట్టి కొనుక్కున్నాను గనక మీరు నా సొత్తు అయి ఉన్నారు గనక నా అధికారానికి మీరు లోబడాలి. ఇది దేవుని మాట. అలా అధికారానికి లోబడమన్నాడు కదా అని దేవుడు ఏమైనా హింసిస్తున్నాడా? లేదు. జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, అప్పుడే మీకు నిత్యత్వం దొరుకుతుంది అని దేవుడు హెచ్చరికల చేత మన జీవితాల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఈరోజు దేవుడు తన సొత్తును కాపాడుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలట? మనం కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. దేవునికి వ్యతిరేకంగా మనం ఒకవేళ వెళ్ళి పోరాడాలనుకుంటే అది మనకే ప్రమాదము అనే విషయాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. హల్లెలూయా. అందుకే ఏదైనా ఫస్ట్ ఫిల్టర్ చేయాలి. లోపలికి ప్రవేశిస్తున్నప్పుడే ఇది నా ఆధ్యాత్మిక జీవితాన్ని అపవిత్రపరుస్తుందా, అవమానపరుస్తుందా, లేకపోతే నన్ను బలపరిచేదిగా ఉందా? ప్రతిదీ పరీక్షించకపోతే మన జీవితంలో పరిశుద్ధతని, మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అంతెందుకు, కొంతమందికి ఉంటుంది తినే విషయంలో జాగ్రత్త ఉంటుంది, అవునా? ఇప్పుడు మీరు ఫ్రూట్ షాప్కి వెళ్తారు, ఏ పడితే కొనుక్కుని వచ్చేస్తారా? పరీక్షించి కొనుక్కుంటారా? పరీక్షించి కొనుక్కుంటాం, ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం. అంటే ఈ శరీరంలో ఏది పడితే తీసుకోం. మెడిసిన్ వేసుకున్నా ప్రతిదీ జాగ్రత్త తీసుకుని వేసుకుంటాం. ఒక వస్తువు కొనుక్కున్నా, అంటే ఏదైనా తినేది కొనుక్కున్నా ఆరోగ్యం పాడు కాకుండా ఉండేదే కొనుక్కుని తెచ్చుకుంటాం. భౌతికమైన అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నాం. అదే జాగ్రత్త ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఉండాలనేది దేవుని ఆలోచన అన్నమాట. హల్లెలూయా. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇది దేవుని సొత్తు అయి ఉన్నది కనుక దేవుడు తన ఇష్టానుసారంగా దాన్ని వినియోగించుకుంటాడట. ఇప్పుడు నా ఫోన్ ఉందనుకోండి, నా ఫోన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటాను, అవునా? అంతే కదా. ఎవరి సొత్తును వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి.
ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అన్నారు అనుకోండి, నీకెందుకు భయం అంటాం. అంటే అర్థం ఏంటి? ఇది నీదా? కాదుగా. ఇప్పుడు నువ్వేమైనా కొనిచ్చావా నాకు? కాదు కదా. ఇది నాది. నేను ఎప్పుడైనా ఫోన్ చేసుకుంటాను, నేను ఎప్పుడైనా ఫోన్ వాడుకుంటాను. ఎందుకంటే నేను విలువ పెట్టి కొనుక్కున్నాను కనుక దీని మీద నాకు అధికారం ఉంది. అంటే ఒక వస్తువు మీద మనము కొద్దిగా డబ్బు వెచ్చించినందుకే దాని విషయంలో చాలా కఠినంగా మనం ప్రవర్తిస్తాం. ఎవరైనా మాట్లాడితే రైట్ నాదది అని అంటాం. డబ్బు పెట్టినందుకే నువ్వు ఇలా మాట్లాడితే, పేతురు పత్రికలో రాయబడి ఉంది, మీరు వెండి బంగారము అను క్షయ వస్తువుల చేత కాక అమూల్యమైన రక్తము చేత మీరు కొనబడ్డారు అని అంటాడు. డబ్బు పెట్టిన నీకే నీ వస్తువు మీద అంత అధికారము ఉంటే మరి రక్తం పెట్టి కొన్న దేవునికి మన జీవితాలపైన ఇంకెంత అధికారం ఉంటుందో ఆలోచన చేయండి. నువ్వు డబ్బు పెట్టి కొనుక్కున్న వస్తువును నీకు నచ్చినట్టు నువ్వు వాడుకుంటున్నప్పుడు, రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నప్పుడు ఆయన కూడా తనకు నచ్చినట్లుగానే దాన్ని వాడుకుంటాడు. కాకపోతే దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దీన్ని మనము అపవిత్రమైన వాటికి కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అవునా? అందరూ మంచి కోసమే వాడేవాళ్ళు ఉన్నారా సమాజంలో ఫోన్ని? లేదు. కొన్ని చెడ్డకారాలకు వాడేవాళ్ళు ఉన్నారు, జీవితాన్ని పాడు చేసుకోవడానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని వాడుకునేటప్పుడు, అనగా వినియోగించుకునేటప్పుడు, ఆయన తన మహిమ కొరకు వినియోగిస్తాడే తప్ప తన అవమానానికి సంబంధించినటువంటి ఏ పని మనతోటి ఆయన చేయించే దేవుడు కాదట. అధికారం ఉంది కదా అని చెప్పి దేవుడు తన నియమమునకు, తన ఉద్దేశమునకు వ్యతిరేకంగా మనతోటి ఏది చేయించుకునే దేవుడు కాదు. సో ఆయన సొత్తై ఉన్నాము గనుక ఆయనకి నచ్చినట్లుగా ఆయన మనల్ని వినియోగించుకుంటాడు. సో దేవుడు తనకి నచ్చినట్లుగా మనల్ని వినియోగిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మనం కూడా ఆయనకి దాసులమై ఉన్నాం గనుక ఆయనకి ఏది నచ్చుతుందో దాని ప్రకారమే మనం అడుగులు వేయాలట. మొర్దెకై అంటాడు, యూదుడనైన నేను ఈ పని చేయచాలను. ఎందుకు సార్ అని అంటే, అది నా దేవుని నియమం. నేను యూదుడను, దేవుని చేత నియమించబడిన వాడును. ఆయనను సంతోషపెట్టే పనులే నేను చేయాలి తప్ప ఆయనను గాయపరిచేవేవి నేను చేయకూడదు. ఎందుకంటే నేను యూదుడను గనుక ఆ పనులు చేయడానికి నాకు అధికారం లేదు. నేను నియమింపబడిన వాడను గనుక అందులో నుండి ప్రత్యేకింపబడ్డాను. ఇక ఆ పనులకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు మొర్దెకై. మరి ఈరోజు మనం చెప్పగలుగుతాం ఆ మాట? కొన్ని అపవిత్రమైన పనులు చేసేటప్పుడు, అనవసరమైన వాటి చేత మనల్ని మనం అపవిత్రం చేసుకునే సమయాల్లో మనం ఈ మాట చెప్పగలుగుతామంటారా? ఈ అధికారం, ఈ ధైర్యం మనకుందా? నేను క్రైస్తవుడను, ఆ పని నేను చెయ్యజాలను, అలాంటి వాటి జోలికి నేను వెళ్ళను, ఈ ధైర్యం మనకుందా మాట్లాడేటప్పుడు? మనకు ఉండదు. మనం దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడతామే తప్ప తప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఆ తప్పుతోటి మనం గద్దింపుగా మాట్లాడే అలవాటు మనకి లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కొనుక్కున్నాడు కనుక ఆయన తనకు నచ్చినట్లుగా తన మహిమ కొరకు ఆయన మనల్ని వాడుకుంటాడు. మనం కూడా ఆ రీతిలో వాడబడటానికే ఇష్టపడాలి. ఎందుకంటే ఈరోజు మన లైఫ్లో జరుగుతున్న పొరపాటు ఏంటో తెలుసా? రక్షింపబడ్డామనే పేరే తప్ప, దేవుని సొత్తై ఉన్నాము అనే మాటే తప్ప, మన స్వచ్ఛిత్తమే ఇంకా మన జీవితంలో నడుస్తుంది. గడిచిన నెల అంతా అదే కదా జరిగింది? గడిచిన నెల అంతా అది జరగలేదా? మనకి మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్తాం, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఎవరు స్వచ్ఛత నడిచింది? మనదే. మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్తాం, లేకపోతే లేదు. బైబిల్ చదవాలనిపిస్తే చదువుతాం, లేకపోతే లేదు. ఎవరు స్వచ్ఛితం? ప్రార్థన చేయాలంటే చేస్తాం, లేకపోతే లేదు. ఎవరు స్వచ్ఛితం? అంతే. ఈ రోజుకి కూడా మన సొంత కోరికలను అనుసరించే మనం బ్రతుకుతున్నాం. దేవుడేమో తన ఇష్టానుసారంగా మనల్ని నడిపించాలని చూస్తుంటే మనం దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం అడుగులు వేస్తున్నాం. మరి దేవునికి కోపం రాదా? అందుకే రోమపత్రికలో పౌలకు మాట అంటాడు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలా ఉండాలట ప్రతి విశ్వాసి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందరం చేస్తాం,
కానీ దేవుడు ఆమోదించదగినటువంటి సేవ అనేది ఏదైనా ఉన్నది అని అంటే అది ఏ సేవట? పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. దేవుని యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి మనము లోబడగలగాలి. మనమేమో మనకి నచ్చినట్లుగా మనం బ్రతికేస్తున్నాం. అది దేవుని చిత్తం కాదు కదా. మరి దేవునికి నచ్చినట్లుగా మనము నడవకపోతే దేవుని యొక్క స్వాస్థ్యంలో దేవునికి ఇష్టానుసారంగా మనం వినియోగించబడట్లేనట్టే కదా. నా అవసరానికి ఉపయోగపడిన ప్రతి వస్తువు పక్కన పడేస్తాం, అది విలువ లేనిదిగా తీసి పడేస్తాం. మరి ఇప్పుడు దేవుని మహిమ కొరకు వాడబడకపోతే దేవుడు మనల్ని ఏం చేయాలా? మనల్ని కూడా అలాగే తీసి పడేసేయాలి. ఒకవేళ దేవుని చేత విసిరివేయబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చెయ్యండి. దేవుని చేత విసిరివేయబడడం అని అంటే న్యాయాధిపతుల గ్రంథం మనం నేర్చుకుని వచ్చాం కదా. న్యాయాధిపతుల గ్రంథం విన్నారు కదా. ఏం జరిగింది న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో? దేవుడు ప్రజలను తీసుకెళ్ళి శత్రువులకు అప్పచెప్పేశాడంట. విసిరేశాడు. నీకు నాకేం సంబంధం లేదు, ఇక వదిలిపెట్టేశాడు, విసిరేశాడు అంతే. అలా విసిరివేయగానే శత్రువులు వచ్చి వీళ్ళని బానిసలుగా చేసేసుకున్నారు. వీరు పంట పొలాలన్నీ దోచేసుకున్నారు. వీరికంటూ స్వతంత్రత లేకుండా అయిపోయిందన్నమాట. సో దేవుని చేత విసిరివేయబడితే మన జీవితాలు అంత భయానకంగా ఉంటాయి. అలా విసిరివేయబడే స్థితి మన జీవితంలో కూడా వచ్చిందనుకోండి, అది ఇంకా పెద్ద సమస్యను తీసుకొని వస్తుంది అన్నమాట. అందుకే దేవుడు ఇంకా ఓపిక పడుతున్నాడు. ఆయన తెలుసు విసిరేస్తే మనం ఎంత నష్టపోతాం, మనకంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు. అందుకే స్టిల్ ఈ రోజుకి ఇంకా చేయబట్టుకుని చూస్తున్నాడు. నా వైపు తిరగండి, ఇటు వినండి, మాట వినండి, మార్పు నొందండి అని మాటికి దేవుడు ఎందుకు హెచ్చరిక చేయాల్సి వస్తుందనంటే ఆయన నుండి దూరం అయిపోయిన మనకి ఎలాంటి నష్టము మన జీవితంలో జరుగుతుందో దేవునికి బాగా తెలుసు అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించక, 2వ వచనంలో చెప్తాడు, తర్వాత చదవండి దాన్ని. సో మనం దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు దేవుని ఇష్ట ప్రకారంగానే మనం అడుగులు వేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ దేహముతోటి పాపము చేయకుండా జాగ్రత్త పడాలట. ఎందుకనంటే ఈ మధ్యన మీరు కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటారు, అవునా? చాలామంది చేస్తున్నటువంటి ఫ్రాడ్స్లో ఇది కూడా ఒకటట, మోసాల్లో ఇది కూడా ఒకటి. ఏంటనంటే మనం ఎక్కడన్నా రోడ్డు మీద ఉన్నాం అనుకోండి, రోడ్డు మీద ఉన్నప్పుడు జస్ట్ వచ్చి మనల్ని ఫోన్ అడుగుతున్నారంట. సార్ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒక్కసారి మీ ఫోన్ చేసుకుంటాను, నాకు ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా అని అడుగుతున్నారంట. సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది, పాపం ఏమో ఎమర్జెన్సీ ఏమోలే, ఏదో ఇబ్బందులే అని చెప్పి మనం ఫోన్ ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఫోన్ చేసుకునే టైంలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మన ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉంటారు. హ్యాక్ చేసి వాళ్ళు ఓటీపీలు పంపిస్తూ ఉంటే వీళ్ళు ఫోన్ మాట్లాడుతున్నట్లుగా యాక్టింగ్ చేసుకుంటూ మన ఫోన్కి వచ్చినటువంటి ప్రతి ఓటీపీని వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నమాట. అలా చెప్తున్న ప్రతిసారి మన అకౌంట్స్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేసేస్తూ ఉంటారు, లాగేసుకుంటూ ఉంటారు, డెబిట్ అయిపోతూ ఉంటాయి. మనకు తెలియదుగా, మనం ఏమనుకుంటాం, ఇంకా ఫోనే మాట్లాడుతున్నాడు అనుకుంటాం. ఆ వ్యక్తి అలాగే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కానీ లాస్ట్ దాకా మనకు తెలియదు. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు అర్థం కాదు, అయ్యో నా అకౌంట్లో డబ్బులన్నీ పోయాయి. కొన్నిసార్లు డబ్బులే కాదు, మన పర్సనల్ డేటాస్ ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, మన వ్యక్తిగత సమాచారం. కొన్నిసార్లు వాటిని కూడా అపహరించి మనల్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారట. మనల్ని బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర నుండి డబ్బులు లాగే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయట. సో సోషల్ మీడియాలో చెప్తున్న మాట ఏంటంటే, గుర్తు తెలియని వారికి ఎవ్వరికి కూడా మీ ఫోన్స్ ఇచ్చే ప్రయత్నాలు చేయకండి అని మాటికి వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని సొత్తుని మనము మనకి నచ్చినట్లుగా వినియోగిస్తే మనం కూడా దాన్ని పాడు చేసిన వారం అవుతాం, దాన్ని అపహరించిన వారం అవుతాం. సేమ్ మన స్వాస్థ్యాన్ని ఇంకొకటి దొంగిలించడానికి ఎలాగైతే మన దగ్గర నుండి దాన్ని లాక్కుని వాడుకుంటున్నాడో, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని యొద్ద నుండి మనం దేవుని స్వాస్థ్యాన్ని అలాగే మిస్యూజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామట. అందుకే అంటాడు రోమపత్రిక చూడండి 6వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను,
ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములకును దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు మీ శరీర బలహీనతను బట్టి మీరు ఎలాగైతే అక్రమము చేయటానికి అపవిత్రత కొరకు మీ దేహములను అప్పగించేశారో ఇప్పుడు ఏం చేయాలట? అప్పుడు ఎలా అయితే అప్పగించారో ఇప్పుడు నీతి కార్యములను చేయటానికి మీ దేహములను మీ అవయవములను దేవునికి అప్పచెప్పండి అని అంటున్నాడు. ఒకప్పుడు సాతాను అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి సాతాను యొక్క పనులన్నీ జరిగించారు. ఇప్పుడు మీరెవరు? విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు దేవుని స్వాస్థ్యమై మీరు ఉన్నారు కనుక ఇప్పుడు మీరేం చేయాలా? ఇప్పుడు ఈయన అధికారంలో ఆయనకు నచ్చినట్లుగా మీ దేహములను నీతి కొరకు మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి అని అంటున్నాడు. అంటే ఈ జీవితాల ద్వారా ఈ దేహముల ద్వారా ఏం చేయాలట? నీతి కార్యములను జరిగించాలి. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీ సత్క్రియల చేత దేవుణ్ణి మహిమపరచండి. ఏదైనా సరే, ఏది మంచిదో అదే చేయండి, ఏది పవిత్రమైనదో అది చేయండి, ఏది మీ జీవితానికి క్షేమకరమైనదో అది చేయండి అని అంటాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మంచి చెడులను వివేచించే జ్ఞానం మనకున్నా ఎంపిక చేసుకునే బుద్ధి మాత్రం మనకు లేదు. మంచి చెడులను వివేచించే జ్ఞానం ఉంది, కానీ ఏది ఎంపిక చేసుకోవాలో ఆ బుద్ధి మనకు లేదట. అందుకే ఈరోజు అనవసరమైన వాటన్నిటిని సేకరిస్తాం, అవసరమైన వాటన్నిటిని బయటపడేస్తాం. ఆ లోపం ఈరోజు సరిదిద్దబడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని తన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఆయనకి సరెండర్ అయితేనే ఆయన పని కొరకు వినియోగించబడతాం. ఇప్పటికీ కూడా మరలా మన అధికారం కిందే మన జీవితాలను పెట్టుకున్నాం అనుకోండి, దేవుని మహిమ కొరకు ఎప్పటికీ ఉపయోగపడలేము. సో దేవుని మహిమ కొరకు ఉపయోగపడని ప్రతిదీ కూడా కత్తిరించి అగ్నిలో పాడవేయబడాల్సి వస్తుంది. అన్నింటికీ అంతం సమీపిస్తుంది. జాగ్రత్త. కాలం ఇంకా పెద్దగా ఏం లేదు, సమయం చాలా తక్కువ ఉంది. మనం అనుకుంటున్నట్టు ఇంకా ఎప్పుడో అనుకుంటున్నాం, లేదు, చాలా తక్కువ సమయం ఉంది. కాలం సమీపిస్తుంది, పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా మీరు మేలు కొనకపోతే ప్రతిరోజు జీవితంలో కూడా ఇలాగే బ్రతుకుతున్నామా, నష్టపోతాం. ఆ నష్టం విలువ ఇప్పుడు అర్థం కాదు, రేపు చేయి దాటిపోయిన తర్వాత, అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ. అందుకే మరలా చెప్తున్నాను, దేవుడు తన సొత్తును కాపాడుకుంటున్నాడు, మీరు కూడా కాపాడే ప్రయత్నం చేయండి. దేవుడు తన సొత్తుని తన ఇష్టానుసారంగా వాడుకోవాలనుకుంటున్నాడు, మీరు కూడా అలాగే వాడబడడానికి ఇష్టపడండి. మనల్ని అపవిత్రపరిచేది, దేవుని నుండి మనల్ని దూరం చేసేది ఏది మన జీవితంలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అది మనకి ఎంత ఆనందదాయకమైనదైనా, ఎంత లాభాన్ని కలుగు చేసేదైనా వాటికి దూరంగా ఉండడం మనకి క్షేమం. హల్లెలూయా. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.